కొరకే కదూ మీరు వెతుకుతున్నారు? దయచేసి మణిని నా నాథుని బ్రతికించుకోవాలి. తిరిగి ఉంటారేక దొంగిలించినది. దొంగిలించిదివా? ఎందుకు? ఈ అర్జునుడు మీద పగ తీర్చుకోవటానికి. ఈ పగలకు ప్రతీకారాలకు ఇది సమయం కాదు. దయచేసి మణిని నా నాథుని బ్రతికించుకోవాలి. పాండవనాన్ని అగ్గి దహించే వేళ ప్రాణ భయంతో పారిపోతున్న మన సర్పజాతిని వేటాడి వధించిన ఈ అర్జునుడు బ్రతకకూడదు. ఆ సందర్భం వేరు. అగ్నిదేవుడికి ఇచ్చిన మాట ప్రకారం ఆ విధంగా చేయవలసి వచ్చినదట. చిన్న మాట నెరవేర్చడం అంటే మానవత్వాన్ని మంట కలిపి మానవ స్వభావాలైన దయ, కరుణ, జాలి, కనికరం అన్నిటినీ మర్చిపోయి అతి ఘోరంగా ప్రవర్తించడం అదే నా న్యాయం. ఆయన పక్షాన కన్నీళ్లతో వేడుకుంటున్నాను. ప్రతివీక్షణ ప్రసాదించు. కన్నీళ్లు ఆనాడు అర్జునుడు బాణాలు తగిలి అగ్నికి ఆపు తగిన నా తల్లిదండ్రులను తిరిగి తీసుకురాగలరా? లేదు, తీసుకురాలేరు. కానీ ఆనాడు అర్జునుడు అదృష్టవంతుడు. కర్ణుడి ఆయుధమై పగతో రగిలిపోతున్న మా సోదరుడు శక్తి చేతిలో కురుక్షేత్ర రంగంలోనే ప్రాణాలు అర్పించవలసిన వాడు. త్రుటిలో గురితప్పి తప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు నా చేతికి చిక్కాడు. వదలను. ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న మా సర్పజాతి పౌరుషం చూపిస్తా. మా జాతి పట్ల క్రూరంగా ప్రవర్తించిన ఈ అర్జునుడిని అంతం చేస్తా. అప్పుడు కన్నీళ్లతో నా తల్లిదండ్రులకు, ఆత్మీయులకు తర్పణాలు విడిచి వారి ఆత్మలకు శాంతిని కలిగిస్తారు. ఆ మూర్ఖులతో మాట్లాడి మాలాన్ని వధించే కదా. వీటిని వధించి నేను మళ్ళీ సాధిస్తాను. సాధించు. శాంతనైతే రా. పిచ్చి మనసా, ఎందుకే నీకింత తొళ్ళిందా? ఆనందమా? మనసు కొట్టలేనంత మహదానందమా? అవును, జన్మ జన్మలకు సాధింపలేని విజయం లభించినందులకు కలిగిన ఆనందం. నా చిరకాల ప్రత్యర్థి అర్జునుడి మరణమును కన్నులారా చూచుట వలన కలిగిన ఆనందం ఇది. చరణీ జనకులారా, సోదరులారా, ఆత్మబంధువులారా, ఇప్పుడు మీ మనస్సును శాంతించినవా? సముద్రపు ఘోషై బాధించుతున్న ఈ ఆత్మఘోష ఉపశమించినదా? మీ మరణమునకు కారకుడైన అర్జునుడు కన్న కొడుకు చేత సచ్చి వికట జీవుడై పడి ఉన్నాడు. అదిగో చూడండి. ఆత్మలతో ఆ దృశ్యాన్ని
ఈ మణి తన భర్త ప్రాణం కాపాడుతుందని ఎంతో ఆశపడి ఉంటుంది. నేను దొంగతనంగా మణిని తీసుకుంటానని ఊహించి ఉండదు. ఈ మణి తమ చేతిలో ఉన్నంత వరకు అర్జునుడు పునర్జీవితుడు కావటం కల్లా. అనుకోని విధంగా సర్పకేతు ప్రవేశం ఏమిటి? మన ప్రయత్నాలన్నీ తల్లకిందులు కావడం ఏమిటి? తీసుకొస్తాడు. సందేహించుంచేది ఈ ఘనకార్యాన్ని అప్రవాహుడు తప్పక తీసుకువస్తాడు. ఆ జగజ్జని తప్పక కాపాడుతుంది. అసత్యమవుతుంది. సర్పకేతు, మా కుమారుడు ఎక్కడ? ఇంకెక్కడి మీ కుమారుడు? తండ్రి దగ్గరికే పంపించాను. వీడి దుర్మార్గం, వీడి మాటలు నమ్మి నాకు నమ్మ కుమారుడు వందనించింది. నేను నమ్మమంటాను. ఏదో నమ్మించగలను. చెల్లి, అదిగో కుమారుడు వచ్చేసాడు. వచ్చే లోకం తీసుకోవాలి. అమ్మా, కుమారుడు, గురూజీ, నాకుని నేను వధించదను. గురూజీ, నువ్వు ఎంత ప్రకల్పాలు పలికినా నీ నాదుని బ్రతికించుకోలేవు. నా చేతిలోని చావు తప్పదు సర్పకేతు. కుమారుడు, నీకేమి కాలేదు కదా? ఈ ఆశీర్వాదం నాకేం కాలేదు. సర్పకేతు పగ అని ప్రతీకారమని ఆ ప్రతీకారం నీకేమి నచ్చున్నాయి? ఈ బాధలు నేను ఇంత యుద్ధం చేశాను. నా తండ్రి మీద నీకు పగలుతుంది. నేను నీకు అపకారం చేసి నన్ను క్షమించి నాకు ప్రాణం పోసావే. నీ రుణం ఎలా తెచ్చుకోవాలి? వెళ్ళి ఇప్పటికీ చాలా ఆలస్యం. తండ్రి గారిని రక్షించున్నాయి. తండ్రి, మిమ్మల్ని తప్పినందుకు నాకు విసుగు. నీవు నన్ను చంపలేదు నాయన. నిజంగా నాకు ప్రాణదానం చేసి, ఒకవేళ నీవు కాకుండా వేరొకరి చేతిలో నేను మరణించి ఉన్నా నాకు ఈ పునర్జీవితమే ఉండేది కాదు. నాథ, మీకు ఈ శాప వృత్తాంతము జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ నిర్మించిన ఈ యాగా సురక్షణ వల్ల నిపుణ చేత నన్ను ఇచ్చరికి పంపినాడు. అందులకే కుమార, నీవు రెచ్చిపోయి యుద్ధం చేయనట్లుగా నేను రెచ్చగొట్టినాను. కావాలనే నీ అస్త్రానికి లొంగిపోయాను. దేవేంద్ర, నిజంగా మీరు అనుభవించిన మేలు
నన్ను బతికించవాలని గురించి తపన నిజంగా శ్లాఘనీయం. భారతీయ కుటుంబ జీవితానికి ఇదే కదా ఆదర్శం. వచ్చావా? కాసు కాంతులయ్యింది. అమ్మా వీళ్ళెవరూ నా మాట లేదు. కాసు నువ్వైనా మంచి భోజనం పెట్టిస్తావమ్మా. రంగనా నీ వారు మిత్రమా, రథం బయలుదేరుతున్నది, అశం పోతున్నది. పదా కూర్చోండి సార్, ఒక్క నిమిషం. ఇందులో ఉపవాహనుడు శ్రీ అక్కిరెడ్డి గారు, వీరు చీరాల వాస్తవ్యులు. తర్వాత సర్పకేతువుగా నటించిన వారు శ్రీ పున్నయ్య చౌదరి గారు, వీరు మీ స్థానికులే, సుపరిచితులే. ఆ తర్వాత ఇందులో చిత్రాంగదగా వేసిన వ్యక్తి ఈవిడ మీ నాటకం ప్రారంభించిన తర్వాత స్ఫూర్తి ఇచ్చినాక 4వ చిత్రాంగదండి ఈవిడ. ఈ రోజున ఆంధ్రదేశంలో ఉన్న నటిమండల కొరత అచ్చంగా ప్రతిఫలించింది. అందుకే ఇంతమంది పెద్దలు, పండితులు, నాటకరంగంలో నిష్ణాతులు ఇంతమంది మీ ముందు మేము కాస్త కుప్పిగంతులు వేయాల్సి వచ్చింది. దయచేసి మనస్ఫూర్తిగా మమ్మల్ని మన్నించాల్సిందిగా సభాసదులను వేడుకుంటున్నాం. ఎందుకంటే 16వ తారీఖున మా ప్రదర్శన ఉన్నది. ఇప్పుడిప్పుడే వంటకం తయారవుతున్నది. అది కాకుండానే మిమ్మల్ని ఆహ్వానించి మీకు రుచి చూపించినందుకు నిజంగా నన్ను క్షమించండి. తర్వాత ఈ నాటకంలో ఊహించి పాత్రధారిని రజని శ్రీకళ. ఈ అమ్మాయి నిన్నటి వరకు టీవీ నటి. మొట్టమొదటిసారిగా మన నాటకంలో ఉడూచిగా కనిపించింది. ఈ రోజున ఇద్దరు నటీమణులు కూడా మొట్టమొదటిసారి రంగస్థల నాటకంలో, పద్య నాటకంలో పాత్రధారులుగా చేరారు. వారు భవిష్యత్తు వృత్తిలోకి రావాలి. దయచేసి పెద్దవాళ్ళందరూ ఒకసారి ఆశీర్వదించారు. తర్వాత ఇందులో సోముడుగా నటించిన వారు శ్రీ నాయకోటి బాబురావు గారు, వీరు వరంగల్ వాస్తవ్యులు. ధరుడుగా నటించిన వారు శ్రీ ఆకుల సదానందం గారు. ఆ తర్వాత చిత్రవాహనంగా నటించిన వారు శ్రీ వై సాంబయ్య గారు. నా పేరు పందిట శేఖర్ బాబు. నేను ఈ నాటకంలో మీ ముందు అర్జునుడిగా కనిపించి ఈ నాటకం దర్శకత్వం వహించాను. ఈ నాటకం 16వ తేదీన గరుడ నాటక పోటీలో ఉన్నది. అప్పటికల్లా ఇంకా మీ అందరి అనుగ్రహంతో, మీ అభిమానంతో ఇంకా మంచి ప్రదర్శించేందుకు ప్రయత్నం చేస్తాం. నమస్కారం. ఈ నాటకానికి క్షమించాలి, ఈ నాటక రచయిత వారు ఈరోజు ఇక్కడే ఉన్నారు, శ్రీ శారదా ప్రసన్న గారు, ఒంగోలు వాస్తవ్యులు. వీరు రచించిన యయాతి నాటకాన్ని కూడా మేము ప్రదర్శించాం. మళ్ళీ 17 తేదీన ప్రదర్శించాల్సి ఉంది. శ్రీ శారదా ప్రసన్న గారు, ఒంగోలు వాస్తవ్యులు. తర్వాత సంగీత దర్శకులు శ్రీ KSN శర్మ గారు. తర్వాత ఈ నాటకాన్ని చక్కగా హార్మోనియం వాయించి మాకు సహకరించిన మా గురువు గారు శ్రీ భద్రాచల భాగవతారు గారు. ఈ రోజున ఈ స్టేజ్ మీద నేను నటుడిగా నిలబడ్డానంటే కేవలం వారి భిక్ష కారణం అండి. పద్యాలు నేను వారి దగ్గర నేర్చుకున్నాను. మొట్టమొదటి 1.5 శృతిలో షణ్ముఖి గారి పద్యాలు అనుకరించి పాడుతూ అక్కడి నుంచి ఇటువంటి మహానుభావులందరూ నాకు నేర్పినందువల్ల, వారి నాకు దయచేసిన విజ్ఞాన భిక్ష వల్ల ఈ మాత్రం పాడగలుగుతున్నాను. అందుకు వీళ్ళందరికీ ఎప్పటికీ ఆదరణ కృతజ్ఞతగా ఉంటాను. తర్వాత తబల వీరు సూర్యనారాయణ గారు, మేకప్ షరీఫ్ గారు నెల్లూరు, చక్కటి మైక్ అందించిన వారు ఒంగోలు SK భాష ఒంగోలు. ఇప్పటి వరకు ఆదరణతో వీక్షించిన మీ అందరికీ మరొకసారి నమస్కరిస్తూ, మళ్ళీ ఒక్కసారి ఇదే వేదిక మీద మహానుభావులు అవకాశం ఇస్తే ఒక చక్కటి నాటకాన్ని మళ్ళీ ప్రదర్శిస్తాం. నమస్కారం. మీరు నాటక ప్రదర్శన, చక్కటి నాటక ప్రదర్శన ఇచ్చారు. అలాగే ఎంతో వినయంగా మీ మాటలు, ఈ పద్య వాక్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రేక్షకులు మనవి ఆలకించి ఉన్నందుకు థ్యాంక్స్ చెప్తూ, శ్రీ సత్యనారాయణ గారి, ఈ సంత నిర్వాహకులు శ్రీ సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఈనాటి కళాకారుల్ని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. పోతే ఈ నాటక నిర్వాహకులైన శ్రీ శేఖర్ బాబు గారిని సన్మానిస్తాను. సార్ పడుకోండి సార్, మేమంటే ఒకసారి ఇట్లా చూడండి సార్, ఇలా చూడండి సార్.